వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు వినతులు ఇచ్చేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రయాణానికి బ్రేక్, పంజాబ్ సీఎంకు దక్కని అనుమతి. టెలికాం సంస్థలకు ట్రాయ్ కొత్త నిబంధనలు, ఇకపై వినియోగదారులకు పరిహారం. టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణ, సీఐకి తీవ్ర గాయాలు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయండి, ఆఫీసర్లకు మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆదేశాలు. త్రుటిలో చేజారిన మూడో పథకం, ఫైనల్లో 4వ స్థానానికి పరిమితమైన మను భాకర్. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు వెళ్లారు. దీనితో ముఖ్యమంత్రిని కలిసి వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి వద్దకెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రజలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో మరికొందరు గత ప్రభుత్వం వేధింపులకు బాధితుల్లా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో వారి సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లేందుకు పంజాబ్ సీఎం భగవత్ మాన్కు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి దక్కలేదు. ఆగస్టు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆయన ప్యారిస్లో గడపాలని అనుకున్నారు. ఒలింపిక్స్లో పాల్గొంటున్న పంజాబ్ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సీఎం భగవత్ మాన్ స్వంత ఖర్చులతో ప్యారిస్ వెళ్లాలనుకున్నారు. హాకీ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలనుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఆయన ప్రయాణానికి పర్మిషన్ ఇవ్వడం లేదని సీఎంఓ ఆఫీసుకు సమాచారం ఇచ్చారు. టెలికాం కంపెనీలు పాటించవలసిన కొత్త నిబంధనలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ నిబంధనలను పాటించిన కంపెనీలకు జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త సేవా నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రీపెయిడ్ వినియోగదారులకైతే కనెక్షన్ చెల్లుబాటు గడువు పెంచాలి. నెట్వర్క్ అంతరాయం 24 గంటలకు మించితే సర్వీస్ ప్రొవైడర్లు అద్దెలో కొంత భాగాన్ని రీబేటుగా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు వచ్చే బిల్ సైకిల్లో వాటిని చూపించాల్సి ఉంటుంది. మరో 6 నెలల తర్వాత ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కర్నూలు జిల్లా అస్పరి మండలం బిల్లకెల్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూరగాయల వేలంపాట నేపథ్యంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వెళ్లిన అస్పరి సీఏ హనుమంతుపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన చేతికి తలకి తీవ్ర గాయం అయింది. దీనితో సీఏ హనుమంతును ఆసుపత్రికి తరలించారు. నేను అమెరికాకు వెళ్తున్నా, ఆగస్టు 11న తిరిగి వస్తాను. వచ్చేలోపు అనుమతి లేని ఈ పార్టీ కార్యాలయం నేలమట్టం కావాలి, లేకపోతే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత్ షూటర్ మను భాకర్ తన చివరి మ్యాచ్ ఆడింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ 2 ఈవెంట్లలో కాంస్య పథకాలు సాధించింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ తన అద్భుతమైన లయను కొనసాగించలేకపోయింది. ఈ ఈవెంట్లో ఆమె 4వ స్థానంలో నిలిచింది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.